నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. టాపిక్ డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న సామెతను గుర్తు చేసుకుందాం. మనిషి చేస్తే గోల, దేవుడు చేస్తే లీల. ఒక అంశానికి సంబంధించి అంటే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి పొలిటికల్ క్రిటిసైజంకి సంబంధించి జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఒక అంశానికి సంబంధించి దేవుడు మాట్లాడితే అది లీలైపోతుంది, మనిషి మాట్లాడితే అది గోల్ అవుతుంది అన్న అర్థం వచ్చేలాగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఏది పడితే అది మాట్లాడితే, ఎక్కడ పడితే అక్కడ గోల చేస్తాను అని అంటే కరెక్ట్ అవుతుందా అని అంటే కాదు అన్న అంశాన్నే చాలామంది సమర్థిస్తున్నారు. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టు మనిషి చేస్తే గోల, దేవుడు చేస్తే లీల అన్నట్టు రాజకీయ నాయకులు చేస్తేనేమో అది లీలైపోతుంది. సామాన్య ప్రజలు కావచ్చు, జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక నాయకుడికి ఒత్తాసు పలికే వాళ్ళ అభిమానుల పేరు ఏదైనా పెట్టుకున్నా మిగతా వాళ్ళు మాట్లాడితే అది గోల అవుతుంది అంటే ఎలా? ఇది ఇప్పుడు ఒక్క రాష్ట్రానికి కాదు, రెండు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకోవాల్సిన అంశము అవసరం రెండు ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా కావచ్చు, నాయకులు నిర్వహించిన పొలిటికల్ మీటింగ్స్లో కావచ్చు, లేకపోతే పర్సనల్గా వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు చేసిన కామెంట్స్ కావచ్చు. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి రాజకీయ నాయకులకు ఎందుకు గుర్తుకు రాలేదు, సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికి, ప్రశ్నించే గొంతుకుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వచ్చింది అనే అంశానికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బట్ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఏది మాట్లాడినా నడుస్తుంది అనుకుంటే మాత్రము అది పొరపాటే. ఎందుకంటే ప్రశ్నించడం తప్పులేదు, ప్రజల పక్షాన నిలబడి గొంతుగ్గా నిలబడాలి అనుకోవడంలోనూ తప్పులేదు. తప్పెక్కడొస్తుందంటే ప్రశ్నిస్తున్నాం కదా, జనాలు మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు కదా, మనకంటూ ఒక ఫేమ్ వచ్చేస్తుంది కదా అనుకున్నప్పుడు, అది గీత దాటినప్పుడు ఒక చిన్న సన్నని లైన్ అది. వాళ్ళు మాట్లాడినప్పుడు మనం మాట్లాడితే తప్పేముంది అని అంటే ఏ అంశానికి పోల్చుకోవాలి, ఏ అంశానికి పోల్చుకోకూడదు, బాధ్యతాయుతంగా నువ్వు నలుగురికి సందేశం ఇస్తున్నావు అని అన్నప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి, నీ బాటలో నలుగురు నడవాలి అనుకున్నప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి అన్నదే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉంది, ఫేస్బుక్ వేదికగా అనేక అంశాలను, ఇన్స్టాగ్రామ్ వేదికగా అనేక అంశాలను ప్రశ్నిస్తుంది. అది ఒక లైన్లో వెళ్తూ ఉంది, దాన్ని అనుసరిస్తూ చాలామంది సపోర్ట్ చేస్తున్న విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ లైన్ దాటినప్పుడు జరిగే పరిణామాలు అనేది మన కుటుంబాలనే రోడ్ల మీదకి తీసుకొస్తాయి. మనం కష్టంలో ఉన్నప్పుడు నిలబడే వాళ్ళు ఎంతమంది అన్న ఒక నిజమైన పరీక్ష అనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక రెండు అరెస్టులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఆ ఇద్దరిని హీరోలు చేశాయని చెప్పాలి. ఒకరు కేవీపీ, ఇంకొకరు ప్రశ్న రావణ్ ఉరఫ్ జోసెఫ్. పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము అన్న అంశానికి సంబంధించి ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడము, ఇప్పటివరకు 30 కేసుల వరకు అతనిపైన నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో 4 ఇప్పుడు పిఠాపురం నుంచి మన సర్పవరం దగ్గర అతన్ని అరెస్ట్ చేయడము, బెయిల్ రావడం, వెంటనే నెక్స్ట్ పోలీసులు రెడీగా ఉండడం, వెంటనే అరెస్ట్ చేయడం, బెయిల్ రావడం, ఆల్మోస్ట్ ఆల్ 3 అయ్యాయి. మరికొన్ని జరగబోతున్నాయి. ఇమీడియట్గా బెయిల్ వచ్చినా తన మీద నమోదైన కేసుల నేపథ్యంలో ఆల్మోస్ట్ ఆల్ బయటికి రానివ్వకుండా అట్లీస్ట్ ఒక 2-3 డేస్ అన్న తన్ని పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచాలి అన్న ఒక స్కెచ్ నడుస్తుంది అన్నది ఇప్పుడు వినిపిస్తున్న వాదన. అయితే గతంలో నాయకులు చేసిన అనేక అంశాలకు సంబంధించి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రముఖులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, రాష్ట్ర మంత్రులు, అలాగే ఇప్పుడు సీఎంలుగా అయిన వాళ్ళు ఏ రేంజ్లో మాట్లాడారు అనేది మనందరికీ తెలిసిందే. ఈవెన్ ప్రశ్న రావణ్ కూడా ఆ అంశాన్ని, ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అఫ్కోర్స్ ఆవేశంలో ఒక్కొక్కసారి గీత దాటొచ్చు, కానీ ఒక ప్రభావితపరిచే వ్యక్తి అంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యే చాలామంది అభిమాన గణం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్లో ఉన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి స్టేజ్ పైన చేసిన కొన్ని కామెంట్స్ కావచ్చు, గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన ఆ కామెంట్స్కి ఏ రేంజ్ మూల్యం చెల్లించుకున్నారు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూత పురాణాలకు సంబంధించి ఎలాంటి పనిష్మెంట్ని వాళ్ళు అనుభవించారు, 11 సీట్లలో ఎలా కూర్చున్నారు అన్న అంశాన్ని
ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మర్చిపోతే ఎలా అన్న వాదన తెర మీదికి రావడం వల్ల ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అనేది జరుగుతుంది. మెయిన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా, అది ఉంటే ఏది మాట్లాడినా చెల్లుతుందా అంటే మన ఉన్న రాజ్యాంగబద్ధ సొసైటీకి సంబంధించి ఏది పడితే అది మాట్లాడతాను, ఏది వస్తే అది చేస్తాను అని అంటే సొసైటీ అయితే చూస్తూ ఊరుకోదు కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో అంటే అఫ్కోర్స్ నాయకులకు చెల్లింది కాబట్టి మనం మాట్లాడితే ఏముంది అని అంటే బలగం, అలాగే ఫైనాన్షియల్ స్టేటస్, అతనికి ఉన్న ఒక కరిష్మా, ఇవన్నీ కొలమానం అవుతాయి. సామాన్యుడు వీటన్నింటి తట్టుకొని నిలబడగలుగుతారా అనేసి అంటే ఎన్ని ఉదంతాలు మన కళ్ళ ముందు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే నేను ఇందాక అడిగినట్టు ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కేసులు ఎవరైనా పెట్టారా అన్న అంశానికి సంబంధించి చాలామంది మర్చిపోతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం కరెక్టా అని అంటే అప్పుడు ఆయన మీద వచ్చిన విమర్శల గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే దళిత క్రైస్తవ శంఖారావం సభలో ప్రశ్నారావణ్ ఒక అంశాన్ని లేవనెత్తారు. ఆ విషయానికి సంబంధించే ఇప్పుడు చాలామంది అతనికి సపోర్ట్గా నిలుస్తూ నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాషలోనే, ఆయన మాట్లాడిన స్టైల్లోనే ఇవాళ నేను మాట్లాడదలుచుకుంటున్నాను అనేసి అంటూ నా కొడకల్లారా అని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని కోట్ చేస్తూ గతంలో ఆయన వైఎస్ఆర్సీపీకి ఏ రేంజ్లో సవాలు విసిరారు, ఒక్కొక్క వైఎస్ఆర్సీపీ నా కొడుకు ఎలా ఉంటుంది అంటూ ఆయన చేసిన కామెంట్స్ని కోట్ చేస్తూ ప్రశ్నారావణ్ ఆయన్నే అనుకరించారు కాబట్టి తప్పేముంది అన్న అంశాన్ని ఇక్కడ లేవనెత్తుతున్నారు. కాకపోతే అది ఓకే, కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పైన అటాక్ చేయడము అనేది చాలా చాలా ఆ విజువల్ కావచ్చు, ఆ వీడియోను కావచ్చు ఎవరు ప్లే చేయట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డాష్ అంటూ ఆయన చేసిన ఆ అంశానికి సంబంధించి మరి మీలో ఎంతవరకు సమర్థిస్తారు అనేది మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ఆయన అనుకరించి మాట్లాడారు, అక్కడి వరకు ఓకే. ఆయన సుగాలి ప్రీతి కేసు ఏమైందని ప్రశ్నించారు, ఓకే. పిఠాపురంలో జరిగిన ఒక అంశానికి సంబంధించి ఆయన రైజ్ చేశారు, ఓకే. ప్రశ్నిస్తానన్నారు, ఏమైందన్నారు, వీటన్నింటి గురించి ఓకే. మళ్ళీ పర్సనల్ అటాక్కి ఆయన ఎందుకు వెళ్ళారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన ప్రశ్న. ప్రతి ఒక్కరూ హద్దులు దాటకుండా ఉంటేనే మంచిది అనేది గుర్తు చేసుకోవాల్సిన ప్రశ్న. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ ప్రశ్నారావణ్ గతంలో తన యూట్యూబ్ వేదికగా చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే పర్సనల్ అటాక్కి వెళ్ళారు. ఇక్కడ ప్రశ్నారావణ్ చేసిన అతిపెద్ద పొరపాటు ఒక డిప్యూటీ సీఎంని, జనసేన పార్టీ అధినేతను పవన్ కళ్యాణ్ డాష్ అని అనడము అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఈ నేపథ్యంలో అందుకే చెప్పాను, ముందు రాజకీయ నాయకులు చేస్తే ఈ అంశానికి సంబంధించి గతంలో కూడా టీడీపీ ఏ రేంజ్లో ఫైర్ అయ్యింది, ఏపీలో బూతులు నేర్చుకుంటున్నారు అంటూ కూడా చెప్పిన ఉదంతాలు, వాళ్ళు వాళ్ళ భాషలోనే చెప్పారు కాబట్టి వాళ్ళకు వాళ్ళ భాషలోనే మేము చెప్తున్నాము అంటూ కూడా సమర్థించుకున్న విధానాలు ఇవన్నీ చూసాం. కానీ రాజకీయ వేదికలపైన వాళ్ళు చూసుకుంటున్నారు, మధ్యలో మీరెందుకు దూరుతున్నారు అన్నదే ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్ కావచ్చు, ప్రశ్నించాలనుకునే ప్రతి ఒక్కరు కావచ్చు తెలుసుకోవాల్సిన ఒక పెద్ద సత్యం ఏంటంటే రాజకీయ వేదికలపైన వాళ్ళు చూసుకున్నప్పుడు అది ఏంటనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకు, నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకు మంది మార్బలం ఉంది, దేన్నైనా అంటే బేర్ చేసే సామర్థ్యం ఉంది. మీ దగ్గరికి వచ్చేసరికి ఏముంది అన్న ఒక క్వశ్చన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ చేసిన కామెంట్స్కి సంబంధించి మార్చిలో అతని పైన కేసు నమోదైంది. రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి, అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసి ఆ తర్వాత ఏపీకి ఇప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన అంటే కొనసాగుతున్న ఒక వ్యక్తికి సంబంధించి ఏం చేశాడు, ఏం పీకాడు అనుకుంటూ చేసిన కామెంట్స్ అనేది. ఎందుకంటే వాళ్ళకు మర్యాద లేకపోతే మనకు మర్యాద ఉండకూడదు అనేది కరెక్ట్ కాదు కదా. ప్రశ్నించాలనుకున్న ఒక మంచి అంశాన్ని కేవలం మీ బూతుల వల్ల, కేవలము అడ్డమైన విషయాల్ని జొప్పించడం వల్ల ఇదెంత సైడ్ ట్రాక్ అయిపోతుంది, ఎంత రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నారావణ్కు సంబంధించి జడా శ్రవణ్ గారు రంగంలోకి దిగారు కాబట్టి ప్రశ్నారావణ్ ఇక్కడ సేఫ్ అయిపోయాడు. కానీ కేవీఆర్కి సంబంధించి ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబము 2 నెలలు అప్స్కాండ్లో ఉన్నారు. 2 నెలల నుంచి యాంటిసిపేటరీ బెయిల్కి తను అప్లై చేసిన ఇప్పటివరకు అది బెంచ్ మీదకి రాకపోవడము, అప్స్కాండ్లో ఉన్న అతని పైన ఫోకస్ పెట్టి కరెక్ట్గా ఇంట్లోకి వచ్చిన వెంటనే అతన్ని అరెస్ట్ చేయడము, అరెస్ట్ చేసే కోణంలో భార్య పిల్లల్ని ఏపీ పోలీసులు విదిలించడము, ఇటు తెలంగాణ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం, ఇప్పుడు 2 రాష్ట్రాల గొడవగా మారడము. ఈ నేపథ్యంలో కేవీఆర్ చేసిన కామెంట్స్ అనేవి ఇప్పుడు వైరల్గా మారడం. అందుకే
ప్రశ్నించడంలో తప్పలేదు. ఆ ప్రశ్నించే టైంలో మనం హద్దులు దాటుతూ ఉంటే మనల్ని చూసి రెచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు అంటే దళిత క్రైస్తవ శంఖారావం అనే సభలో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే దళితులకు క్రైస్తవులకు సంబంధించి జరుగుతున్న అనేక అంశాలు, రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, మత మార్పులకు సంబంధించి కావచ్చు, అలాగే అనేక విషయాలు మనం చూస్తున్న ఈ నేపథ్యంలో అలాంటి సభలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడడము అనేది ఎంతవరకు సమంజసము? మనం ఒక దారిని సూచించాలి, అది సరైన మార్గమై ఉండాలి, నీ వాళ్ళైనా పరాయి వాళ్ళైనా అది మెచ్చుకునే విధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్క యూట్యూబర్ తెలుసుకోవాల్సిన విషయం. అతను నేను జర్నలిస్ట్ అని ఎప్పుడు చెప్పుకోలేదు. జర్నలిస్ట్ ముసుగులో చాలామంది చేస్తున్న అరాచకాలు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో రేపటి రోజు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి కొలమానాలు ఉండాలి అనేసి అన్న ఒక ఆర్డర్ వస్తే అప్పుడు ఏమవుతుంది, ఎంతమంది కనుమరుగవుతారన్న ప్రశ్న వస్తే సమాధానం కూడా ఉండదు. ఇప్పుడు న్యాయస్థానాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేవీఆర్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో బెంచ్ దానికి సంబంధించి మెజిస్ట్రేట్ ముందు కేవీఆర్ వాదనలు వినకుండానే కేవీఆర్ని రిమాండ్కి పంపించడము అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే అవతలి వ్యక్తి ఏం చెప్పదలుచుకున్నాడు అన్న అంశానికి సంబంధించి ఎలాంటి వాదనలు వినకుండానే అతన్ని రిమాండ్కి తరలించడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఒక క్వశ్చన్ని న్యాయస్థానం పరంగా ఇప్పుడు లేవనెత్తుతున్న అంశము ఇప్పుడు మరో చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే బాధితుడి వాదన వినకుండా మెజిస్ట్రేట్ బెంచ్ మీదకి రాకుండానే ఎలా అతని విషయంలో తీర్పునిస్తారు అన్న అంశానికి సంబంధించి చాలామంది సీనియర్ జర్నలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు ప్రశ్నిస్తున్నారు. అందులోనూ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడనంటే మరి ఆ సామాన్య కుటుంబం నుంచి వచ్చినప్పుడు మనం ప్రశ్నిస్తే రేపు మన వెంట ఎవరు నిలబడరన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయారన్నట్టు ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని తెర మీద తీసుకురావడం, దానికి సంబంధించి గతంలో ఆయన చేసిన కామెంట్స్కి ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు అన్నట్టు పాటలు పెడుతూ వీడియోలు, ఇన్స్టాలో పోస్టులు ఇవన్నీ మనం చూస్తున్నాం. కాకపోతే ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్ని హరించడము అనేది ఎంతవరకు సమంజసము, కరెక్టు అన్న వాదన ఇప్పుడు తెర మీదకి రావడం జరుగుతుంది. నిజంగానే హద్దులు దాటినప్పుడు ఒకసారి వార్నింగ్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్కి పిలిచి మరొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అనేది, దాంతోపాటు న్యాయస్థానం నుంచి వెళ్ళి పొలిటికల్ వేదికగా జరుగుతున్న ఈ క్రిటిసైజం గురించి, పొలిటికల్గా నేతలు మాట్లాడుతున్న అనేక తీర్ల గురించి, అంటే వైఎస్ఆర్సీపీ అలా మాట్లాడింది కాబట్టి, అంటే చాలామంది అంటారు వైఎస్ఆర్సీపీ గతంలో మాట్లాడినప్పుడు ఏమైపోయి అలా మాట్లాడారు కాబట్టే ప్రజలు ఇచ్చిన తీర్పు వాళ్ళు ఎక్కడున్నారో కనిపిస్తుంది, లేదు కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో వెళ్తాము అనేసానంటే రేపు వైఎస్ఆర్సీపీకి పట్టిన గత మీకు పడుతుందన్న విషయము ఇక్కడ చాలామంది గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఖచ్చితంగా మీరు మందలించాలి, హెచ్చరించే ముందు మనం హద్దుల్లో ఉన్నామా లేదా అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తెరగాలి. ఎందుకంటే కిరా కార్పి ఏం మాట్లాడారన్న విషయం మర్చిపోతున్నారా? దైవం పేరుతో ఇతర మతాలను రాధా మనోహర్ దాస్ ఎంత దారుణంగా కించపరిచారు అన్న విషయం మర్చిపోతున్నామా? దేవుణ్ణి నిందించడం అది ఏ మతమైనా సరే తప్పు. ఇక్కడ చాలా అంశాలు, అంటే చెప్పే అంశంకి సంబంధించి మీరు చెప్పాలనుకుంటున్న అంశం కరెక్టే, కానీ మీరు వాడుతున్న భాష అనేది అది రాధా మనోహర్ దాస్ కావచ్చు, పాస్టర్లు కావచ్చు, లేకపోతే జర్నలిస్టులు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా సరే మీరు చెప్పాలనుకుంటున్న అంశం చాలా మంచిది. ఎందుకంటే అయ్యప్ప విషయంలో గతంలో జరిగిన అనేక విషయాల్ని మనం చూసాము. నరేష్, ఆయన యూట్యూబర్ పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ఆయన పిహెచ్డీలు అవన్నీ చేశాడు. ఆయన చెప్పాలనుకున్న అంశం కరెక్టే, కానీ ఆయన ఎంచుకున్న విధానం, భాష అది ఎంత రాద్ధాంతం చేసిందో ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకరిని కించపరిచే హక్కు కావచ్చు, ఒక మతం గురించి తక్కువ చేసే మాట్లాడే హక్కు కావచ్చు, అది ఎవరికీ లేదు, ఏ మతానికి లేదు, హిందువుకైనా, క్రైస్తవుడికైనా, ముస్లింకైనా ఎవ్వరికీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆచరించే మతాలు, ఆ విధానాలు వాళ్ళ వ్యక్తిగతం. కాకపోతే ఏంటంటే ఇది పక్క వాళ్ళ పైన రుద్దాలని చూస్తున్నారు కాబట్టి రాద్ధాంతం అంతా వస్తుంది. ఇప్పుడు పొలిటికల్ అంశానికి సంబంధించి కూడా ప్రశ్నించండి. మీరు ఏం చేద్దామని వచ్చారు? సుగాలి ప్రీతి కోసము, ఆ పిల్లకు జరిగిన అన్యాయం కోసం నేను వచ్చాను అనేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి ఏం జరిగింది, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ అంశానికి సంబంధించి ఆడబిడ్డకు జరిగిన అన్యాయానికి సంబంధించి మనం ఉండి ఏం చేయలేకపోతున్నాం కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చాను, న్యాయం చేయాలనుకున్నానంటే ఏం చేశారు, ఏం జరిగింది, ఎలాంటి సాక్ష్యాధారాలు మిస్ అయ్యాయి, ప్రశ్న రావని ముందర పెట్టండి, దానికి సంబంధించి మాట్లాడండి. పిఠాపురంలో ఏం జరుగుతుంది, ఒక దళిత కుటుంబంలో ఏం జరిగింది, దాన్ని ఎలా రంగులు పులిమారు, దానికి మతాన్ని ఎలా ఆపాదించారు అంటూ మీరు ఒకటి ప్రశ్నను సంధించారు, చాలా మంచిది. దాన్ని అదే వేలో ఏంటి, ఒక ఆధారంతో లీగల్గా ఎలా వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మాట్లాడుకుంటూ వెళ్ళండి. దానికి ఎందుకు బూతుల్ని జోడిస్తున్నారు? దానికి ఎందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు? దానివల్ల మీరు ఎంచుకుంటున్న మార్గంలో మీరే సైడ్ ట్రాక్లోకి వెళ్తున్నారు కదా. నేను ఇందాక ఒక
జర్నలిస్ట్ ఒక అడ్వకేట్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఆయన ఒక అంశాన్ని రైజ్ చేశారు. ఏంటంటే వీళ్ళొకరిని తిడితేనే హైలైట్ అవుతారన్న ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నారా? అంటే పొలిటికల్గా ఈజీగా ఎదగాలనుకున్న వాళ్ళంతా గతంలో, నేను పేరు ప్రస్తావించదలుచుకోలేదు, వైఎస్ఆర్సీపీ హయాంలో మాట్లాడిన కొందరిని ఆ తర్వాత థర్డ్ డిగ్రీ పేరుతో ఏ రకంగా హింసించారు అనేది, అంబటి రాంబాబు గారు కూడా ఎంత హింసించబడ్డారు అన్న విషయం కావచ్చు మనం చూడడం జరిగింది కదా. ఎక్కడ పొరపాటు జరిగింది? అఫ్కోర్స్ అంబటి గారు క్షమాపణ చెప్పినా నోరు జారిన తర్వాత ఆ తర్వాత సరి చేసుకుందాము అని అంటే, మీలాంటి వాళ్ళని చూసి ఇంకొకరు తయారవుతే దానివల్ల ఎంత ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న అంశాన్ని ఇక్కడ మర్చిపోవడము అనేది, సామాన్యుడికి చట్టంలో న్యాయం జరగదా అన్న ఇంకొక అంశము. ఇప్పుడు రెండు విధానాలు పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, అసెంబ్లీ వేదికగా బూతులు మాట్లాడచ్చు, సవాల్ విసురుకోవచ్చు. ఒకరిని అంటే అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్ళ కార్యకర్తల్ని మెప్పించాలి అని అంటే వాళ్ళు ఇలా మాట్లాడితేనే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు అనేసి అని ఫిక్స్ అయిపోవడము అనేది గతంలో జరిగిన పరిణామాలు చూశాక కూడా మేము అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతామంటే కూటమి మరి ఏం నేర్పించాలనుకుంటుందన్న ప్రశ్న అయితే ఇక్కడ రైజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ ఎజెండా, పర్సనల్ అటాక్ అన్నట్టుగా వస్తున్న విమర్శలు, ఎందుకంటే కూటమి ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. సూపర్ 6కి సంబంధించి కావచ్చు, ఏపీ అభివృద్ధి కావచ్చు, రాజధాని విషయం కావచ్చు, ఇప్పుడు రాజధాని వర్సెస్ మావిగన్ విషయం కావచ్చు, ఇలాంటి అనేక విషయాలు ఉంటే సైడ్ ట్రాక్ చేసేందుకు ఇలాంటి విషయాలే ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా రావణ్ ఈజ్ మోస్ట్ పాపులర్ పర్సన్ అయిపోయారు. ఏ రేంజ్లో అంటే పిఠాపురంలో రావణ్ పైన దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రావణ్ని కాపాడుకోవాలంటే ఒక సైన్యం అక్కడికి చేరుకోవడము, అక్కడ ఓ రేంజ్లో రగడ జరగడము, రావణ్ విషయంలో ఈ రేంజ్లో వీళ్ళు స్కెచ్ చేస్తున్నారా అంటూ జరుగుతున్న అనేక అంశాలు. రావణ్ ఇప్పుడు మోస్ట్ పాపులర్ పర్సన్ని చేసేసారు. మీరు సింపుల్ లాజిక్ అంతే. ఆల్మోస్ట్ ఆల్ రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ రావణ్ అయిపోయింది. ఒక రీచ్ అనేది మీరు ఇచ్చేశారు. ఏంటంటే తీసుకెళ్తున్న విధానం కావచ్చు, జరుగుతున్న రార్థాంతం కావచ్చు, ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి పొలిటికల్ వేదికల మీద మీరు చేసిన వ్యాఖ్యల్ని మర్చిపోయి ఇంకొకరు చేస్తే ఎంతవరకు ఇది కేసులు పెట్టడం కరెక్ట్ అన్న అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఒక పర్సన్ని టార్గెట్ చేయడము రావణ్ చేసిన అతిపెద్ద మిస్టేక్ అనేది. ఎందుకంటే ఒక పొలిటికల్ సర్కిల్లో ఫ్యామిలీలను లాగడము, ఇప్పుడు వైఎస్ జగన్ విషయంలో భారతమ్మను లాగిన సందర్భం కావచ్చు, ఇక్కడికి వచ్చేసి అనితను లాగుతున్న సందర్భం కావచ్చు, ఒక మహిళని చూడకుండా చేస్తున్న విమర్శలు కావచ్చు, ఎంతవరకు సమంజసము? వీళ్ళని చూసుకొని మా నేతలు ఏదో సపోర్ట్ చేస్తారు అనేసనంటే కేవీఆర్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క యూట్యూబర్ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు నిలబడే వాళ్ళు, అప్స్కాండ్ అయిపోండి అనేసని సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరు? వెళ్ళి జడ్జి ముందు లొంగిపోయి నేను ఇలా చేస్తే నన్ను ఇలా చేస్తున్నారు, నన్ను ఇలా హింసించారు అనుకుంటున్నారు అని అంటూ ఆయన లొంగిపోయి ఉంటే వేరే రకంగా ఉండేది అంటూ అడ్వకేట్స్ చేస్తున్న సలహాలు. ఓవరాల్గా అయితే 2 రోజులుగా టాపిక్ డైవర్షనా, లేకపోతే రేపటి రోజు మాట్లాడితే ఎవరికైనా ఇదే గతి పడుతుంది అంటూ హెచ్చరించడమా? ఒకటి బంధించాలి, ఇలాంటి కేసులు పెడితేనే ఎవరైనా తగ్గుతారు అనుకుంటే అది పిచ్చితనమే అవుతుంది. అది ఏ పార్టీకైనా సరే, ఏ రాష్ట్రానికైనా సరే. ఒకరిని బంధించాలని మనం ఎంత చూస్తామో అంతకు 2 ఉవ్వెత్తున ఎగిసిపడతారు అన్న విషయం మాత్రం ఇక్కడ మర్చిపోకూడదు. అది అవతల వ్యక్తికి ఒక హెచ్చరిక చేసి వదిలిపెట్టడమా, లేకపోతే లీగల్గా దీనికి సంబంధించి రేపటి రోజు ఎక్కడైనా సరే ఏ స్టేజ్ల పైన అయినా సరే వ్యక్తిగత దూషణకు దిగకుండా ఒక ఆర్డర్ని జారీ చేయించడమా? ఇలాంటి ఒక సౌద్భ్రమైన వాతావరణంలో అడుగులు పడితే అది రేపటికి దిక్సూచి అవుతుంది. ఎందుకు? ఇది ఎవరు మాట్లాడినా, ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడినా కేసు పెట్టాల్సిందే, యూట్యూబర్ మాట్లాడినా కేసు పెట్టాల్సిందే. సామాన్యుడు ప్రశ్నించేటప్పుడు ప్రశ్నించే విధానంలో బాధ ఉండొచ్చు, కానీ ఆ బాధలో మనము హద్దులు దాటకూడదు అన్న విషయానికి సంబంధించి లీగల్గా ఒక నోట్ అనేది బయటకు తీసుకొస్తే అందరూ కంట్రోల్లో ఉంటారు. కాకపోతే పర్సనల్ ఎజెండాకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడే అనవసరంగా దీనికి సంబంధించి లేనిపోని రార్థాంతాలు అవ్వడము. ఇప్పుడు ఆ ప్రశ్న రావణ్కి ఏదైనా జరిగితే ఎలా ఉంటుంది? ఇది ఎవరికి లాభము, ఎవరికి నష్టము అనేది పక్కన పెడితే దీనికి సంబంధించి అంటే క్రైస్తవ దళిత శంఖారావంలో చేసిన అంశము, అతను ఒక జోసెఫ్ విజయ్ కాబట్టి అన్న ఇంకొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి అది ఎలాంటి రగడ రాజేస్తుంది అన్న విషయం ఇక్కడ మర్చిపోవడం అనేది పెద్ద తప్పు.
సీరియస్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని అంటే ముందుగా మీ తరపున మాట్లాడిన వాళ్ళకి సంబంధించి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, మీ కుటుంబ ప్రభుత్వం వచ్చాక కిరాకార్పి ఏ రేంజ్లో మాటలు తుల్లాడు, ఏ రేంజ్లో మాటలు మాట్లాడాడు అన్న విషయానికి సంబంధించి కోర్స్ ఇప్పుడు కంట్రోల్ చేసుకున్నారేమో, మరి అతని పైనకి సంబంధించి మీ తరపున అతను మీ పార్టీ నుంచి తీసేయాలి, అసలు మీ వాయిస్ వినిపించకూడదు, మీ వాయిస్ వినిపిస్తున్న వాడికి ఏమొక్కుందని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారన్న అంశాన్ని కూడా ఇక్కడ తెర మీదకి తీసుకురావడం జరుగుతుంది. ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోతున్న విధానము రేపు మీ కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఏది మాట్లాడతాను అని అన్నా మీరు ప్రశ్నించండి, చాలా బాగా ప్రశ్నించారు. కానీ ఆ ప్రశ్నించేటప్పుడు మీ వెంట 10 మంది నిలబడాలనుకున్నప్పుడు దాన్ని లీగాలిటీలోకి వెళ్ళి ఏం జరిగింది, అప్పుడు ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేసని ఒక యుద్ధం చేయండి. సుగాలి ప్రీతి కోసం మేము రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నాము, సుగాలి ప్రీతి కోసం నిరాహార దీక్ష చేస్తున్నాము, సుగాలి ప్రీతి కుటుంబం తరపున మేము ప్రశ్నిస్తున్నాము, కూర్చుంటున్నాము. లీగల్గా దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు, ఒక అంటే సమూహాన్ని ఎలా తయారు చేద్దాం అనుకుంటున్నారు, రేపటి రోజు ఇలాంటి అంశాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనుకుంటున్నాము, స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. మీరు చేసే ఆ పని ఇంకొకరికి ఆదర్శం అవ్వాలి అనేది ఇక్కడ మర్చిపోవద్దు. ప్రశ్నించడం తప్పు కాదు, కానీ మీరు పర్సనల్గా అటాక్ చేయాలని ప్రశ్నించడం మాత్రమే తప్పు. నేత మీద అభిమానం ఉండడం తప్పు కాదు, ఆ అభిమానంతో మీ జీవితాలను జైళ్ళ పాలు చేసుకోకూడదు అన్నది మాత్రం మర్చిపోవద్దు. మీరు ప్రశ్నిస్తుంటే మీ వెంట నిలబడే వాళ్ళు గర్వంగా తలెత్తుకోవాలి. ప్రశ్నారావణ్ ఖచ్చితంగా బాగా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి అతనికి మేము సపోర్ట్గా నిలబడాలి, ఏమైనా మేము రావాలి అన్నట్టుగా ఉండాలి తప్పితే వ్యక్తిగత దూషణలకు వెళ్ళినప్పుడు నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒకనొక టైంలో క్వశ్చన్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తే నీకోసం నిలబడ్డ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు కదా, ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రేపేం జరుగుతుంది అన్న అంశానికి సంబంధించి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు చెప్తున్న కొన్ని అంశాలు ఖచ్చితంగా ప్రశ్నారావణ్కి 3rd డిగ్రీ ఉంటుంది. సేమ్ కొంతమంది కేసులో జరిగినట్టు గతంలో కొంతమంది పైన వాళ్ళే బయటకు వచ్చి చెప్పిన ఉదంతాలు ఇప్పుడు వినిపిస్తున్న నేపథ్యం అంటే పర్సనల్ వెండెట్టా కోసము వీళ్ళు ఏ రేంజ్లో దూషణలు చేశారో ఆ దూషణలు చేసిన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత 3rd డిగ్రీలు వాళ్ళ మీద ప్రవేశపెట్టిన విధానము, వాళ్ళే స్వయంగా మీడియా ముందుకు వచ్చిన అంశాలు మనందరికీ తెలిసిందే. ఈవెన్ అంబటి రాంబాబు గారు కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతమంది మార్బలం ఉన్న అంబటి రాంబాబు గారి విషయంలోనే అలా జరిగినప్పుడు మీ విషయంలో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. కాబట్టి ప్రశ్నించడం తప్పలేదు, మాట్లాడడం తప్పలేదు, బట్ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో రాజకీయ నాయకులు ఇక్కడ మిమ్మల్ని మీరు కూడా క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రశ్నారావణ్ 1కి 10 సార్లు నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాషలోనే నేను మాట్లాడుతున్నాను అంటూ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ పదే ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నారు. కాబట్టి మీరు వాళ్ళకు ఆహారం ఇవ్వకండి, వాళ్ళకు మీరు ఆహారం అవ్వకండి అని మాత్రమే మనం ఇక్కడ చెప్పదలుచుకుంటాం. చూద్దాం ప్రశ్నారావణ్ విషయంలో ఏం జరుగుతుంది. మరి 30 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. వెంటనే అరెస్టులు, ఖచ్చితంగా రిమాండ్కి తీసుకెళ్లే పరిస్థితి. 3rd డిగ్రీ అయితే ప్రశ్నారావణ్ మీద ప్రయోగించకుండా పంపించరు అనేసి అంటున్నారు. ఇప్పుడు కేవీఆర్ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. గతంలో కూడా ఆయన ఇచ్చిన ఉదంతం మనకు కనిపిస్తుంది. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసి 2 నెలలు అవుతున్నా అది బెంచ్ మీదకి వెళ్ళకపోవడం దానికి సంబంధించి తెలంగాణ జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానంలో ఇదేం పోకడా అంటూ కూడా జ్యుడిషియరీకి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నల్ని సంధిస్తున్నారు. చూద్దాం ఏమవుతుంది అనేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.